హలో ఫ్రెండ్స్, ఈవేళ సింపుల్గా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చూడటానికి కలర్ఫుల్గాను తినటానికి రుచిగాను ఉంటుంది. అంతేకాదండి, దీనిలో స్వచ్ఛమైన నెయ్యి, జీడిపప్పు, ఏలకులు వాడాము. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బలం కూడా. రుచిగా ఉంది కదా అని పదే పదే స్వీట్స్ తినకూడదండి, ఎందుకంటే అతి అంతానికి దారితీస్తుందట. ప్యాన్లో నెయ్యి వేసి కరాచీ నూక, జీడిపప్పు, కిస్మిస్ను ఫ్రై చేసుకోండి. 1 గ్లాసు రవ్వకి 3/4 గ్లాసు పంచదార తీసుకోవాలి. పాలైతే 2 లీటర్లు తీసుకొని 1 లీటర్ వచ్చే వరకు వేడి చేసుకోండి. మరుగుతున్న పాలల్లో పంచదార వేసుకొని ఇంకా బాగా మరగనివ్వండి. ఇప్పుడు దీనిలో వేయించుకున్న రవ్వ, డ్రై ఫ్రూట్స్ వేసి 5 నిమిషాలు తక్కువ మంట పైన ఉడకనివ్వండి. అంతే, రుచికరమైన కలర్ఫుల్ రవ్వ కేసరి రెడీ టు ఈట్. ఒక మంచి మాట నా నోట ఈ పూట. మనం ఎలాగున్నా మనముగా ఎప్పుడూ తక్కువ చేసుకుని మాట్లాడకూడదు. ఎందుకంటే మనం జీవితంలో ఏది కోల్పోయినా బ్రతకవచ్చు, కానీ మనశ్శాంతి, ఆత్మాభిమానం కోల్పోతే మనం బ్రతకటం చాలా కష్టం. హ్యావ్ ఏ నైస్ డే. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లీన్ కారా.